పూరి కాదురా పూరి పూరి కాదురా రే ఏదో పూరి బిర్యానీ ఏ పోన్రా ఒక రాని వరకనంట ఓ చెంచా తీస్తానంట ఓ జాలిగా తీస్తానంట వచ్చి నాకు ఇచ్చేయండి ఓకే చెప్పన్నాడు సో గైస్ ఇప్పుడైతే నైనపల్లి మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినంత ఆ వేదర్ గీతలు అంతే ఏదో పిల్లలు అయితే మా అంటే మంచి హుషారంటే హుషారుగా ఉన్నారు. బిర్యానీ ఈరోజు మనం మైసమ్మ టెంపుల్ దగ్గర మళ్ళీ అక్కడ ఎవరు మొత్తానికైతే కష్టపడి ఇక్కడే మన వాళ్ళు కట్టెలైతే ఏరేసిర్రు. సో ఫ్రెండ్స్ అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు మన పెద్ద కొత్తపల్లికి అయితే దగ్గరలో ఉన్నాం. అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ చాలా చేసి ఉందాం. షాపింగ్ చేసుకుని మనం అయితే కింద బయలుదేరుదాం. మళ్ళీ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో గైస్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పెద్ద కొత్తపల్లిలో ఉన్నాం. మామూలుగా అవకాశం వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసి పూలు కానీ టెంకాయలు కానీ అటువంటి ఇతర వెజిటబుల్స్ అవన్నీ ఇక్కడ కోళ్ళకి అవన్నీ ఇక్కడ సేల్ చేస్తూ తీసుకొని వెళ్తుంటారు. సో మనకు ఇప్పుడు అక్కడ తీసుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి. మనకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఐటమ్స్ తీసుకుని ఇక్కడ అయితే మూవ్ అవుతాం. ఎంత అంటే అది అరే నువ్వు మాట్లాడంటే ఎన్ని కేజీలు తీసుకొని తెలియదారా నీకు అక్క చెప్తుంది. ఎవరికి సరిపోదు కిలోనారా నీ మధ్యలో ఇచ్చిపెట్టి ప్రజెంట్ ఎంత కావాలి అది తీసుకోనరా. సింగిల్ ప్లేటా సింగిలా సింగిల్ ప్లేటా పూరి కాదురా పూరి పూరి కాదురా రే ఏదో పూరి ప్రెసెంట్ అయితే ఇక్కడ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఒకసారి చూసుకొని ఎంతమంది చాలా మస్తు మంది ప్రయత్నిస్తారు. హెవీ ట్రాఫిక్ ఇక్కడ నుండి వెళ్ళాలని కానీ 1 అవర్ పట్టినా చెప్పలేము అసలు. మనం అయితే ప్రస్తుతానికి అయితే మన పిల్లలు అయితే గట్టి మోసనే ఉన్నారు. బాలు నీకు కట్టి సరిపోయిందిరా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఓన్లీ సండే మాత్రం ఇంత ఫుల్ రష్ గా ఉంటాయి. నార్మల్ టైంలో అసలు ఇది ఊరికి ఇది వెళ్ళరు మనకి అది ఇదేనా కాదా అంత డౌట్ గా ఉంటుంది. అంత రష్ అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడైతే మనం ట్యాక్స్ కట్టించుకోవడం చూస్తున్నాం.
సో అక్కడ కనిపించేది బస్ స్టాండ్ ఫ్రెండ్స్. మామూలుగా బస్ స్టాప్ వచ్చేసి బస్సు పోలీస్ అనే టైంలో రన్ అవుతాయి. స్ట్రైట్ ఈశ్వర్ రెడ్డి చూసినప్పుడు చాలా అంటే చాలా పెద్ద జాతరగా సాగుతాయి. ఓన్లీ సండేస్ మాత్రమే పెద్ద జాతరగా కొనసాగుతాయి. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు. ఇక్కడ అయితే పబ్లిక్ బాగానే వస్తారు కదా, మనం ఇప్పుడు చెప్పిస్తా. కళ్ళు బ్యాచ్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం టెంకాయ తీసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మనం టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది. ముందర టెంపుల్ కాబోతుంది ముందర. ఇక్కడ టెంకాయలు వచ్చి ఒకటి 30 రూపీస్ ఉన్నాయి. సో మన శివ అయితే ఆడ టెంకాయ తీసుకోవడానికి చాలాసేపు వెయిట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇస్తారేమో చూద్దాం. రే శివ, నీకు తప్ప అందరికి ఇస్తాను ఇంకా. మనం కష్టపడి సంపాదించుకున్నాడు. సో మనైతే చాలా జాగ్రత్తగా పర్సనల్ కానీ బ్యాంక్ కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే గయా అయితే లోపల ఎంట్రెన్స్ స్టార్ట్ అయినాం. దాదాపు ఒక 4 రౌండ్ తిరగాల్సి వస్తుంది. తిరిగిన తర్వాత లోపలికి వెళ్తాం. సో ఇక్కడ పిక్ పాకెటర్స్ కూడా చాలా మంది, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ కోళ్ళకు వచ్చేసి టికెట్ తీసుకుంటారు. మనిషి గదేం లేదు, ఓన్లీ కోళ్ళకు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ముందు అయితే గుడి ప్రజెంట్ కొత్తగా కట్టారు. ఇంతకు ముందు అయితే లోపలనే కళ్ళు అవన్నీ తీసుకొని లోపలనే సమర్పిస్తుంటారు. ప్రజెంట్ అయితే గుడి ఆపరేషన్ అంటే బయట తిరుగుతూ సమర్పిస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం కూడా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవబోతుంది. పడదేవాడంటే ఏం కదా. మంచి బంపర్ అయిందండి. ఎండాకాలం మొత్తం కాలు కలిదే, కింద కళ్ళు వస్తున్నది. చల్లగా నొప్పుగా నప్పుదే ఏనా కానీ కౌంటర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మాయపల్లి మైసమ్మ దగ్గర టెంపుల్ ముందే అమ్ముతారు. సో టెంపుల్ ఈ మధ్యలో కట్టారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా సొంత వెహికల్ కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ ఇలా వెహికల్ బలిచ్చి ఇక్కడ పూర్తి చేస్తారు. చూద్దాం.
సో మన కోడిని అయితే హలాల్ చేయించడానికి తీసుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడ మొత్తం హలాల్ చేస్తారు ఇక్కడ అంతా, కోళ్ళు మేకలు పొట్టేళ్ళు అన్ని చూస్తున్నారు కదా. వచ్చినప్పుడు పొట్టేలు అంతే మొత్తం వదులుతున్నారు అంతా. మన కోడి ఆంటీ అయితే కట్ చేపిస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం పత్తం చేయించుకొని బిర్యానీకి సరిపడే రైస్ పీసెస్ కట్ చేయించుకొని వద్దాం మనం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మొత్తం దాన్ని క్లీన్ చేసి మన బిర్యానీ పీస్ సరిపోయేటట్టు కట్ చేయించుకొని తీసుకొని వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూడా మొత్తం కూడా ఇక్కడ క్లీన్ చేసి హాట్ వాటర్తో క్లీన్ చేసి కావాలని మనం కాల్పించుకోవాలనుకుని ఇస్తారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడికైతే వెళ్తాం. సో గైస్ ఇక్కడ ఈ అంకుల్ పనితో చూడండి ఎంత ఫాస్ట్ గా తీసేస్తున్నారు. స్కిన్లెస్ అయితే తొందరగా తీసేస్తున్నారు. మళ్ళీ స్కిన్ తోటి కావాలనుకుంటే మాత్రం 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇలా ఒలిచేస్తారు, అంటే మామూలుగా హాట్ వాటర్లో నానబెట్టేస్తారు. కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు. సో మనం ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ సైజ్ పిజ్జలు కొట్టేయచ్చు పోతున్నాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే మహేష్ అయితే వాటర్ ఫిల్ చేస్తూ తీసుకొస్తున్నాడు. సో ఎవ్రీ సండే మాత్రం ఇక్కడ ఇట్లా జాతరలో జరుగుతూనే ఉంటుంది. పబ్లిక్ అయితే చాలా ఫుల్ గా వస్తారు. చాలా రష్ ఉంటుంది. మార్నింగ్ టైం కానీ ఒకవేళ రాలేదంటే ప్లేస్ దొరకంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ రష్ లో మనం ఇక్కడ కుకింగ్ చేసుకుని కొంచెం ఇబ్బంది కాబట్టి మనం బయటికి వెళ్ళి అలా సరదాగా కుకింగ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి జిలేబీలు వేడి చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. సో మనం ప్రెసెంట్ అయితే బయటికి వెళ్తే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి గెటప్ అని చూస్తున్నారా? ఇంకా మేము మొత్తం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కుకింగ్ చేసే టైం వచ్చింది. చూపిస్తారని మొత్తం మన వాళ్ళంతా ఏ పని చేస్తున్నారు. చికెన్ కడిగినారా? మనోడేమో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఒక్కొక్క పనిలో బిజీ అయిపోయినారు. ప్రస్తుతానికి మనోడు బిర్యానీ మ్యాగ్నెట్ రెడీ అయ్యాక చూస్తున్నారు. ఇందాక మనోడు అల్లం వెల్లిపాయ వేసిండు, ఇప్పుడు పసుపు వేస్తున్నాడు. నెక్స్ట్ కారం వేసేసిండు. రే టెస్టింగ్ సాల్ట్ అంటే టేస్ట్ చేసినది కాదురా, దాని పేరే టెస్టింగ్ సాల్ట్. మళ్ళీ టేస్ట్ చేసిన అనుకున్నారు కదా మీరు. మన బిర్యానీ కోసం రెడీ చేసిన మసాలా ఇప్పుడు వేసేస్తున్నారు. నెక్స్ట్ ఆయిల్ వస్తే పీసెస్ కలిపేసేయాలా మొత్తం. ఇక శివ నువ్వు ప్రౌంటింగ్ బాయ్స్ అంటే వస్తా ఇద్దరా బాగా డైలాగ్ చెప్తారా? ఇప్పుడు ఏం చేయాలి మనోడు? ఇప్పుడు మిక్సింగ్ చేస్తుండే ఇక్కడ డైలాగ్ మర్చిపోయినా కదా. చికెన్ బిర్యానీ కలుపుతున్నాడు. బిర్యానీ ఇచ్చేసి నెక్స్ట్ పెరుగు వేసి ఇప్పుడైతే పెరుగు అయితే చేసిన మసాలా ఇది ఒక ½ kg పెరుగు వేసేసి మిక్స్ చేసిన. సో ఫ్రెండ్స్ ½ kg పెరుగు వేసి మిక్స్ చేసి దాన్ని ఒక ఎంత హాఫ్ అన్ అవర్ అలాగే కలిపి పక్క పెట్టేసుకుంటే దీని టేస్ట్ అంతా కూడా ముక్క కంటుకుంటా అని చెప్పేసి మాస్టర్ అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్ కోసం మాస్టర్ మొత్తం ఆనియన్స్ మొత్తం కట్ చేస్తున్నాడు. కానీ మాస్టర్ అయితే చాలా స్పీడ్ కట్ చేస్తాం. మన అంత స్పీడ్ కట్ చేస్తే ఉల్లిగడ్డ కట్ అవ్వడమేనో కానీ మన ఏళ్ళు మాత్రం ఈజీ కట్ అయిపోతాయి. ఏమైతాయి? కట్ అయిపోతాయి. ఎట్లా? కాట్. పోన్రా ఒక ఆనియన్ పడతానంట, ఓ చెంచా తీస్తానంట, ఓ జాలిగా తీస్తానంట. వచ్చి
సో ఇప్పుడైతే మిర్చి పేస్ట్ అండ్ సాల్ట్ ఇది రెండు కూడా యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ అయితే చిన్నగా వేరే రేంజ్ లా కలుపు. సో మాస్టర్ చేంజ్ అయ్యాడు. మాస్టర్ ఒకసారి మొహం చూస్తారా బిర్యానీకి ఇప్పుడు కొత్త మాస్టర్ అంటే మాస్టర్ వాళ్ళు అసిస్టెంట్ అనమాట కొత్తగా. గట్టి మాస్టర్ నాది ఎప్పుడు మ్యాగేట్ అయిపోయింది. రెడీ అయిందా మాస్టర్ ఇప్పుడు? సో గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఆనియన్ మొత్తం తీయకుండా సగం పోసింది, సగం పోసి ఇందులో పెట్టేసి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి హాట్ వాటర్ సిద్ధం చేసుకుంటున్నాం. సో ఇంకో దాంట్లో వచ్చేసి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి హాట్ వాటర్ రెడీ చేసేస్తున్నారు. 5 minutes ఆగేసి కలుపుతా ఉండాలి, లేదంటే నీ కింద పట్టేస్తుంది, మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది కదా మస్టర్ కింద. రావు. సో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున పట్టేసుకొని మాడిపోయే అవకాశం ఉంటుంది. సో డీప్ గా మంచిగా నీట్ గా కలుపుకుంటూ జాగ్రత్త కలుపుకుంటూ లేకపోతే ముక్కకుండా పలిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాస్టర్ అంటున్నారు. బిర్యానీ ఆకు చెక్క మిరియాలు వేసేస్తాను. ఉప్పు తగినంత వేసుకోవాలి దీంట్లో. కానీ ఫ్రెండ్స్ ముఖ్యంగా రైస్ లో ఉప్పు లేకుంటే మాత్రం రైస్ అసలు టేస్ట్ రాదని చెప్పేసి మాస్టర్ అంటున్నారు. అందుకే ఉప్పు అయితే కంపల్సరీ మర్చిపోకుండా వేసుకోకండి అని అంటారు అనుకున్నారా, ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ మనకు రైస్ ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది ఇంట్లో వేసేసుకోవాలి. రైస్ 80% ఉడికాక వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ 80% ఉడికే వరకు మాత్రం వెయిట్ చేయాలి. ఓన్లీ 80%, మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. తర్వాత మాస్టర్ టేస్ట్ చేస్తున్నాడు. మాస్టర్ ఎలా ఉంది? మీరు చేసే ఎలా ఉంటాయి మాస్టర్? సూపర్ ఉంటాయి. రైస్ ఇట్లా 70% ఉడికేంత వరకు వెయిట్ చేసుకొని మెల్లగా దీనిలో మ్యాగ్నీషన్ చేసేయాలి. అదైతే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. కింద మాట తీయరా. ఫ్రెండ్స్ లాస్ట్ చివర్లో వచ్చేసి మనకు దమ్ అయ్యే ముందల ఇలా కొత్తిమీర అండ్ ఫ్రై ఆనియన్ తీసుకొని పోర్షన్ వైజ్ గా పైన దమ్ చేసుకోవాలి. తర్వాత తడిగుడ్డ తీసుకుని దాన్ని గట్టిగా మొత్తం మన దమ్ ఆవిరి బయటకు పోకుండా ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. మనం నువ్వు కూర్చుందిరా, ఆవిరి పోకుండా పైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలి మనం, అంతే సింపుల్. మాస్టర్ ఇంకెంతసేపు రెడీ అయిపోతుంది ఇది? ఆల్మోస్ట్ 5 minutes, 5-6 minutes. 5 to 6 minutes దమ్ చేసేసుకుంటే హీట్ గా ఫైర్ రేట్ అలా హీట్ హీట్ ఇప్పుడు ఉన్న నిప్పులతో ఒక 5 to 6 minutes హీట్ చేసుకున్న తర్వాత మనం ఎంతో డోర్ ఊరించే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సాల్ట్, ఆనియన్, లో కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేసుకొని ఇలా గైనిష్ చేసుకోవాలి. హ్యాండ్ యూజ్ చేసి కలుపుడే కలుపుడు. కొన్ని నీళ్ళు నీళ్ళ బదులు తాటి కలుపు నెయ్యితో పోసేసుకుంటే అయిపోతుంది. గార్నిష్ చేసేసిన నెయ్యి పోసేటప్పుడు అవసరం ఇట్స్ ఓకే మ్యూట్ పెట్టేస్తారు. మాస్టర్ ఫైనల్లీ మన ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
మాస్టర్ రెడీ. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆగలేకపోతాం, ముందైతే టేస్ట్ చేసేద్దాం. మాస్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సూపర్ పని, చాలా అంటే చాలా మాటలు చెప్పలేకపోతున్నాం అసలు. టేస్ట్ చాలా మంది. ముందుగా అయితే తినేద్దాం, బాగా ఆకలిగా ఉంది. మీరు కూడా ఇంట్లో వీలు అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్ ఉంది. మాస్టర్ అద్దరు కొట్టేసారు మీరైతే. సూపర్. ఎక్సలెంట్, సూపర్ మాస్టర్. ఇలాంటి వంట ఫస్ట్ టైం తింటున్నా అనుకుంటా మొత్తానికి అయితే. ఇంట్లో తింటూ ఓకే తింటున్నాడు.